కాంచీపురం రాజ్యం ప్రజలందరూ సంతోషంగా శాంతిగా ఉండేవారు. ఈ రాజ్యానికి మహావీరుడు ధనంజయ మహారాజు పాలకుడు. ఆయన సైనిక సామర్థ్యం, ప్రజలపై ప్రేమ, ధైర్యసాహసాలు అంతటా ప్రాచుర్యం పొందాయి. ప్రజలందరూ ఆయనను దేవుడిగా చూస్తూ ధనంజయ మహారాజా వందనం అని గౌరవిస్తుండేవారు. అంతా సంతోషంగా నడుస్తున్న సమయంలో ఓ విరోధ రాజ్యం ఆకస్మికంగా కాంచీపురంపై దండయాత్రకు సన్నద్ధమైంది. విరోధరాజు తన దుష్టమంత్రుల సహకారంతో ఒక పెద్ద పథకం వేసి ధనంజయ మహారాజును మోసపరచాలని ప్రయత్నించాడు. యుద్ధం అనివార్యమైంది. ధనంజయ మహారాజు తన సైన్యంతో కలిసి రంగంలోకి దిగాడు. యుద్ధం ప్రారంభమైంది. రెండు వైపులా సైన్యాలు దూకిపడుతూ ఘోరమైన పోరాటం చేశాయి. ధనంజయ మహారాజు సాహసంతో శత్రువుల సైన్యాన్ని ఓడించడానికి ముందుకు సాగాడు. ధనంజయ మహారాజు తన కొద్దిమంది సైనికులతో కలసి శత్రు ప్రాంతంలోకి వెళ్లినప్పుడు విరోధ రాజ్యముచ్చులో పడటం జరిగింది. రాత్రివేళ విరోధ సైన్యం ఆయన్ని చుట్టుముట్టి దాడి చేశారు. అందులో ధనంజయ గాయాలపాలయ్యాడు. మొదట ప్రజలు ధనంజయుని సజీవంగా రక్షిస్తారని ఆశించారు. కాని మరుసటి ఉదయం సైనికులు ధనంజయ మహారాజు శవాన్ని మహాఘనంగా రాజ్యానికి తీసుకువచ్చారు. రాజమహల్ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజలంతా కంటతడి పెట్టారు. మా మహారాజా ఇక లేరు. కాంచీపురం రక్షణ ఎవరు చేస్తారు అని ప్రజలు విలపించారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మహారాజుకు సోదరుడు అయిన వీరజిత్ ముందుకు వచ్చాడు. నమస్కారం ప్రజలారా, ధనంజయ మహారాజు ఇక లేరు అని మీరు భయపడవద్దు. నేనే మీ రక్షకుడిని అని ప్రకటించాడు. కాంచీపురంలో అనిశ్చితి పరిస్థితి రాకూడదని వీరజిత్ తక్షణమే సింహాసనాన్ని ఎక్కాడు. అయితే ఈ ఘటన తర్వాత కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. కొంతమంది ప్రజలు అడవుల్లో నడుస్తున్నప్పుడు ధనంజయ మహారాజు నీడ కనిపించిందని చెప్పడం ప్రారంభించారు. కొందరు మహారాజు ఇంకా బతికే ఉన్నారు అని గుసగుసలు పెట్టారు. ప్రజలలో ఈ పుకార్లు వేగంగా పాకిపోయాయి. ఇది ఎలా సాధ్యం? ధనంజయ శవం మన ముందు ఉంచారు కదా అని ప్రశ్నలు తలెత్తాయి. వీరజిత్ మహారాజు సింహాసనం ఎక్కినప్పటినుంచి రాజ్యంలో వింత సంఘటనలు జరగడం ప్రారంభమైంది. కొన్ని గ్రామాలు, రాజ్యానికి దగ్గరగా ఉన్న అడవుల్లో ప్రజలు వింత అనుభవాలు చెబుతున్నారు. కొందరు హిరిజనులు రాత్రివేళల్లో అడవుల మధ్య ధనంజయ మహారాజు రూపం కనిపించిందని చెప్పారు. ఇలాంటి పుకార్లు వేగంగా రాజ్యంలో వ్యాపించాయి. ప్రజలు భయపడి ఇలా అనుకున్నారు, మహారాజు ఆత్మ సంతోషంగా లేదు. ఆయన మళ్లీ రాజ్యానికి రక్షకుడిగా రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పుకార్లతో రాజ్యంలో పరిస్థితి అస్థిరమైంది. ప్రజలు వీరజిత్ మీద అనుమానం పెట్టడం ప్రారంభించారు. ధనంజయ మరణం నిజమా? వీరజిత్ నిజంగా సింహాసనానికి అర్హుడా? ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారని గమనించి వీరజిత్ దూకుడుగా వ్యవహరించాడు. రాజ్య ప్రజలకు ఇలా ప్రకటించాడు, ఇవి మీ భ్రమలు. మహారాజు మరణించారు. నేను మీ రక్షకుడిని. అయితే ఈ అనుమానాలు ప్రజలలో రేగిన భయం వీరజిత్ను మరింత ఆందోళనలోకి నెట్టాయి. వీరజిత్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తన సైనికులను వెంటనే అడవుల్లోకి పంపాడు. సైనికులను పిలిచి కఠినంగా చెప్పాడు, ఇవి పుకార్లే. ధనంజయ నీడ అని ఎవరు అంటున్నారో కనుక్కోండి. అదేదైనా మాయిగాడు కావచ్చు. పట్టుకొని నా వద్దకు తీసుకురండి. అతనికి 3వ రోజు రాత్రి అడవుల్లో ఏదో జరుగుతోందన్న అనుభవం కలిగింది. మహారాజు బతికే ఉన్నారా అనే అనుమానం వీరజిత్ మదిలోనూ పుట్టడం మొదలైంది. అదే సమయంలో ఓ సైనికుడు రాత్రి అడవిలో గస్తీ వేస్తూ ఒక గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. అతనికి ఒక పెద్ద భయానక అనుభవం ఎదురైంది. అక్కడ చీకట్లో ఒక శరీరాకారం కనిపించింది. అది ఎవరో శవంలా కనిపించినా రాజుగారి రూపం స్పష్టంగా ఉన్నట్లు కనిపించడంతో ఆ నీడ చూసిన సైనికుడు దిమ్మ తిరిగి వెనక్కి పరుగెత్తాడు. ఆ సైనికుడు మరుసటి రోజు రాజ్యంలోకి వచ్చి పెద్ద గోల చేశాడు, మహారాజు బతికే ఉన్నారు. నా కన్నులారా చూశాను. ఆయన తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త రాజ్యంలో పెద్ద సంచలనం రేపింది. ప్రజలు మరింతగా భయపడ్డారు. వీరజిత్ సింహాసనం మీద మరింత ఒత్తిడి పెరిగింది. ప్రజలు వీరజిత్ను నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీరజిత్ సింహాసనం ఎక్కినప్పటినుంచి ధనంజయ మహారాజునిడ గురించి వచ్చే పుకార్లు రాజ్యంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రజలు వీరజిత్పై విశ్వాసం కోల్పోతున్నారు. వీరజిత్ తన ఆత్మీయ సైన్యాధిపతిని పిలిచి గట్టిగా ఆదేశించాడు,
రాజ్యంలో ఎవరివల్ల ఈ పుకార్లు పుట్టినా పట్టుకొని నా ఎదుటకు తెండి. ఇదంతా ఎవరో కుట్రపన్ని చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అప్పటికి వీరజిత్కి శాంతి లేకుండా పోయింది. తానే స్వయంగా కొన్ని విశ్వసనీయ సైనికులతో కలిసి అడవిలోకి వెళ్లి ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. వీరజిత్ మరియు అతని సైనికులు దట్టమైన అడవుల్లోకి అడుగుపెట్టారు. అడవి అంతా నిశ్శబ్దంగా, భయానకంగా ఉంది. ప్రతి అడుగు పుట్టిన సందేహాన్ని మరింత బలపరుస్తోంది. అక్కడ వారు కొన్ని అద్భుతమైన, భయానక పరిస్థితులు చూశారు. కొందరు గిరిజనులు ధనంజయ మహారాజు బొమ్మలపై పూజలు చేస్తున్నట్లు కనిపించారు. వీరజిత్ వారిని ప్రశ్నించాడు, మీరి పూజ ఎందుకు చేస్తున్నారు? దానికి గిరిజనులు, మహారాజు ఇంకా బతికే ఉన్నారు. ఆయన మళ్లీ రాజ్యానికి రక్షకుడిగా తిరిగి వస్తారు. పాతకోట వద్ద ఒక గుర్రపు నడక జాడలు కనిపించాయి అని సమాధానం చెప్పారు. ఆ పాతకోట వద్ద వీరజిత్ గుర్రపు నడక జాడలు చూసి ఆశ్చర్యంతో సైనికులతో ఇలా అన్నాడు, ఇక్కడ ఏ గుర్రం వచ్చింది? మరణించిన రాజు గుర్రాన్ని కూడా ఖననం చేశాం కదా. అక్కడున్న పాతకోటలో ఓ గోప్యమైన గది నుంచి గుర్రపు పాదాల శబ్దం వినిపించాయి. సైనికులు భయంతో వెనక్కి తగ్గినా వీరజిత్ ముందుకు వెళ్లాడు. చీకటి పొదల మధ్యనుంచి ఒక ఆకారం స్తంభింపజేసేలా కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధనంజయ మహారాజు. అతను శరీరంపై గాయాలు, పాతరక్త మరకలతో ఉన్నప్పటికీ సజీవంగా ఉన్నాడు. వీరజిత్ ఈ ఘటనను చూసి కంగుతిన్నాడు. ఇది ఎలా సాధ్యం? మీ మరణ వార్త నిజం కాదా? ఆ మాటలకి ధనంజయ మహారాజు కోపంతో వీరజిత్ను చూస్తూ అన్నాడు, నీవు మోసగాడవు. నువ్వే ఈ పరిస్థితికి కారణం. సైన్యం వివరాలు శత్రువులకు చెప్పి నన్ను శత్రువుల ఉచ్చులోకి నెట్టావు. దానికి వీరజిత్, అవును, రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నా. యుద్ధంలో గుప్తముగా శత్రువులకు సహకరించి ధనంజయను చంపివేయాలని చెప్పాను. కాని నీవు చనిపోలేదు. గాయాలతో మృత్యువుని జయించి సజీవంగా తిరిగి వచ్చావు. ఇప్పుడు నేను నీ రాజ్యానికి మహారాజుని. అప్పుడు తప్పించుకున్నావు, కాని ఇప్పుడు నా చేతిలో నీ మృత్యువు ఖాయమని బిగ్గరగా నవ్వుతూ ఖడ్గంతో ధనంజయ మహారాజుపైకి దూకాడు. వీరజిత్ని సమర్థవంతంగా తన ఖడ్గంతో ఎదుర్కొన్నాడు. ఇద్దరు కత్తి యుద్ధం చేస్తుండగా వీరజిత్కి సహకరిస్తున్న సైన్యాన్ని అక్కడున్న గిరిజన ప్రజలు ఎదుర్కొంటారు. చివరిగా వీరజిత్ని మట్టికరిపించి సజీవంగా తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. ఇప్పుడు రాజ్యంలో ఈ నిజం తెలిసిన వెంటనే ప్రజలు కోపంతో ఊగిపోయారు. వీరజిత్ మోసగాడు, రాజ్యానికి ద్రోహం చేసిన పాపాత్ముడు అని గట్టిగా నినాదించారు. ధనంజయ మహారాజు తిరిగి రాజ్యంలో ప్రవేశించగా అందరూ ఆనందంతో ఆయన్ను స్వాగతించారు. ధనంజయ తన తమ్ముడైన వీరజిత్ మీద తీర్పు చెప్పాడు. నీవు రక్త సంబంధమున్న నా సోదరుడివి కావచ్చు, కాని నువ్వు ఈ రాజ్యానికి చేసిన ద్రోహానికి నువ్వు శిక్షకు లోగడవలసిందేనని వీరజిత్కు మరణదండన విధించి ప్రజలందరికీ న్యాయం చేశాడు. ధనంజయ మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించి మళ్లీ రాజ్యాన్ని పాలన చేయడం ప్రారంభించాడు. ప్రజలు సంతోషంతో మహారాజా ధనంజయుడి విజయానికి జై అని నినదించారు. నీడరాజు పుకారు ఇప్పుడు అంతమైంది. నిజం వెలుగులోకి వచ్చి ధర్మం మళ్లీ విజయం సాధించింది.